Please do subscribe and click on the bell icon for latest videos from Cooking List. హలో అండి, ఈరోజు మనం వంకాయలతో గుత్తి వంకాయ కర్రీ ఎలా చేయాలో చూద్దాం. ఈ గుత్తి వంకాయ కర్రీని చాలా వెరైటీస్గా చేసుకుంటారు. ఈ వీడియోలో మనం మసాలా గుత్తి వంకాయ కర్రీ లేదా గుత్తి వంకాయ మసాలా కర్రీ ప్రిపరేషన్ చూద్దాం. ముందుగా మసాలా కోసం స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల పల్లీలు వేసుకొని 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ పైన వేగనివ్వాలి. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ తెల్ల నువ్వులు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 6 ఎండుమిర్చి, కరివేపాకు, అర ఇంచ్ దాల్చిని, 2 యాలకులు, 5 లవంగాలు వేసుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్లోనే ఉంచి కాస్త రంగు మారే వరకు డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇలా డ్రై రోస్ట్ చేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసి కాస్త చల్లారనివ్వాలి. ఆ తర్వాత ఈ మసాలా దినుసులని మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ మసాలా పౌడర్లో 1 ఇంచ్ అల్లము, 3 వెల్లుల్లి రెబ్బలు, 1 ఉల్లిపాయ ముక్కలు, చిన్న గోలీ సైజ్ అంతా చింతపండు, అర టీ స్పూన్ ఉప్పు వేసుకొని కొద్దిగా నీళ్లు యాడ్ చేసుకొని మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. చూశారు కదా, మనకి మసాలా పేస్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక బౌల్లో నీళ్లు తీసుకొని అందులో 1 టీ స్పూన్ వరకు ఉప్పు వేసుకోవాలి. ఆ తర్వాత వంకాయల్ని ఇలా చూపించే విధంగా 4 భాగాలుగా కట్ చేయాలి. వంకాయల్ని మొత్తం కట్ చేయకుండా తొడమ ఉన్న వైపు అలాగే ఉండనివ్వాలి. ఇలా అన్ని వంకాయల్ని కట్ చేసుకొని ఉప్పు నీళ్ళల్లో ఒక 5 నిమిషాలు అలాగే ఉండనివ్వాలి. ఇప్పుడు ఒక వంకాయని తీసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న మసాలాని జాగ్రత్తగా కొద్దిగా స్టఫింగ్ చేయాలి. ఇలా అన్ని వంకాయలకి స్టఫింగ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ లేదా కడాయి పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక అర టీ స్పూన్ ఆవాలు, అర టీ స్పూన్ జీలకర్ర, 2 పొడుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, చిన్న కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, అలాగే కరివేపాకు కూడా వేసుకొని ఉల్లిపాయలు కాస్త మెత్తపడే వరకు 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం స్టఫింగ్ చేసి పెట్టుకున్న వంకాయల్ని వేసుకొని మూత పెట్టి 5 నిమిషాలు అలాగే ఉండనివ్వాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి ఓసారి కలిపి మళ్ళీ మూత పెట్టి ఇంకొక 5 నిమిషాలు కుక్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల వంకాయలు త్వరగా మగ్గిపోతాయి. ఇప్పుడు ఇందులో మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా పేస్ట్ ఉంది కదా, అది అంతా వేసుకొని ఓసారి కలుపుకోవాలి. ఆ తర్వాత 1/2 కప్పు నీళ్లు పోసుకొని మొత్తం అంతా కలుపుకొని 2 నిమిషాలు అలాగే ఉడికించుకోవాలి. ఇప్పుడు చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని నానబెట్టుకున్న నీళ్లు 1/2 కప్పు వేసుకొని ఓసారి బాగా కలుపుకోవాలి. ఇందులో అర టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడ ఉప్పు, 1 టీ స్పూన్ కారం వేసుకొని ఓసారి బాగా కలుపుకొని మూత పెట్టి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి 5 నిమిషాలు ఉడికించుకోవాలి. ఐదు నిమిషాల తర్వాత మూత తీసి ఓసారి అడుగు నుంచి కలుపుకోవాలి, లేదంటే అడుగు పట్టేస్తుంది. మళ్ళీ మూత పెట్టుకొని గ్రేవీ అంతా చిక్కపడే వరకు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఇలా మసాలా అంతా దగ్గర పడ్డాక అర టీ స్పూన్ గరం మసాలా వేసుకొని 2 నిమిషాలు కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. గరం మసాలా వద్దు అనుకునే వాళ్ళు స్కిప్ చేయొచ్చు. చివరగా కొద్దిగా కొత్తిమీర తరుగు వేసి ఓసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే, ఎంతో రుచిగా ఉండే గుత్తి వంకాయ మసాలా కర్రీ లేదా మసాలా గుత్తి వంకాయ కర్రీ రెడీ అయిపోయింది. ఈ కర్రీ మనం రైస్, చపాతీ, రోటీ, పరోటా ఇలా దేంతో అయినా తీసుకోవచ్చు.
మరి మీరు కూడా ఈ మసాలా గుత్తి వంకాయ కర్రీని ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మా వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్తో తప్పకుండా షేర్ చేయండి. ఈజీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మా కుకింగ్ ఈజీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.